నాడులో మధ్యాహ్నం భోజనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తం 15 రకాల వంటకాలు అక్కడ వడ్డించారు. భోజనాలు బాగున్నాయని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. పెళ్లి భోజనాల కంటే అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. గతం కంటే గొప్పగా మహానాడు నిర్వహిస్తున్నారని అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల కోసం మధ్యాహ్న సమయంలో దాదాపు 15 రకాల వంటకాలను మహానాడు కార్యక్రమంలో ప్రత్యేకంగా పెట్టిన పరిస్థితి. అయితే మొదట కాకినాడ కాజా, తర్వాత ఈ మసాలా వడ, తర్వాత బిర్యానీతో పాటుగా పెరుగు చట్నీ, వివిధ రకాలైన ఇదంతా కూడా వెజ్ సంబంధించినటువంటి వెజ్ స్టాల్లో ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా దాలు, ఈ గోంగూర సంబంధిత చట్నీ, మునక్కాయల కర్రీ, వాటితో పాటు ఈ ఏదైతే మనం చూసే ఈ వంటకాలు ఉన్నాయో వీటిని చూస్తేనే అతిథులు వచ్చే ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి విచ్చేసే అతిథులు నోరూరించే విధంగా వంటకాలను తయారు చేసి ఉన్నారు. అయితే ఇదంతా వైట్ రైస్తో పాటు ఈ చట్నీతో పాటు ఈ ఆవకాయగా పేరుగాంచిన మామిడి చట్నీతో సాంబారు, పెరుగు, ఇదంతా వెజ్ స్టాల్గా చూస్తూ ఉన్నాం. మనం చూసే ఇదంతా వివిఐపి కోసం ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్. ఇందులో మెయిన్గా వెజ్లో దాదాపు 14 రకాల వంటకాలను ఇక్కడ ఉండే పబ్లిక్ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ఈ మహానాడు కార్యక్రమంలో ఈ వంటకాలు ఎలా ఉన్నాయి? మేము అనంతపురం వచ్చినామండి. నేను తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు. దాదాపు మేము 30 వెహికల్స్ పైన అనంతపురం దగ్గుపాటి ఎమ్మెల్యే గారంట రావడం జరిగింది. వంటలు అయితే మన ఇంట్లో పెళ్ళిళ్ళలో కూడా ఇంత అద్భుతమైన వంటలు చేయరు. అన్ని రకరకాల స్వీట్లు, రకరకాల పప్పు, రసము, తాలింపులు, చారు, పెరుగు, రకరకాల ఐటమ్స్ చేయడం జరిగింది. పెళ్ళిలో కూడా ఇంత అద్భుతంగా ఉండవు. గ్యాలరీలో కూర్చున్న వాళ్ళకి కూడా స్వీట్ బాక్సులు, వాటర్ అయితేనేమి, మిక్చరు, స్నాక్స్, టోటల్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇంత అద్భుతంగా ఎవరు ఎక్కడా చేయలేరండి. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ఈ వెజ్ ఐటమ్స్ దాదాపు 14 ఐటమ్స్ ఉన్నాయి. ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి? మాది ఏలూరు జిల్లా. నేను ఏలూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిని. నవ్వుతో నా భవిష్యత్తు. మరి ఇన్ని మహానాడు జరిగినాయి, కానీ ఈ సంవత్సరం జరిగిన మహానాడు, ఇప్పుడు జరిగే మహానాడు నవ్వుతో నా భవిష్యత్తు. ప్రతిది ఒకటాన్ని కాదు, అన్ని వ్యవస్థలు కూడా ఒక సమన్వయంతో పనిచేసుకుంటూ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే మాటల్లో వర్ణించడం. భోజనాల దగ్గరికి వస్తే నిజంగా కూడా మన ఇంటి దగ్గర కూడా మన పెళ్ళిళ్ళు కానీ మన ఫంక్షన్ కానీ ఇంత అలా చేసుకోలేము. అద్భుతమైన రుచులతో తెలుగుదనం ఉట్టిపడేలాగా ఆవకాయ పచ్చడి, గోంగూర, అద్భుతం. మంచి విందు భోజనం ఏర్పాటు చేసి, అలాగే గ్యాలరీలో ఉన్న వాళ్ళకి వాటర్ బాటిల్ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, స్వీట్ బాక్సులు కానివ్వండి, అసలు ఏ లోటు లేకుండా ఇంటి దగ్గర కూడా మనం అన్ని ఐటమ్స్ తినం అంటే మనం బెటర్. ఇక్కడ చూస్తుంటే ఇన్ని లక్షల మందిలో ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది మామూలుగా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. చాలా బాగా జరుగుతుంది. నవ్వుతో నా భవిష్యత్తు. మనం చూస్తూ ఉంటాము, గతంలో జరిగిన మహానాడు కార్యక్రమాల్లో చాలా తక్కువ ఐటమ్స్తోనే ఈ యొక్క కార్యక్రమాలు జరిగేవి. అయితే 3వ రోజు జరిగే ఈ మహానాడు కార్యక్రమంలో దాదాపు 5 లక్షల మంది పాల్గొనబోతున్నారు. ఆ 5 లక్షల మందికి ఈ ఫుడ్ ఇలాంటి క్వాలిటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుందంట. ఖచ్చితంగా అండి. 5 లక్షలు కాదండి, దాదాపుగా 10 లక్షలు వస్తారని అనుకుంటున్నాం. ఈ రోజునే దాదాపుగా ఇంచుమించు 2 లక్షల మంది బయట గ్రౌండ్ నిండిపోయింది. లోపల బయట కూడా అంతగా 10 రెట్లు ఎక్కువ జనం ఉండిపోయారు. మరి ఎల్లుండి దానికి అంచనాలు మించి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చాలా అంటే చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. మరి భోజనాలు కూడా ఏ కేటగిరీ ఆ కేటగిరీలో ఎంత ఏసీ హాల్స్లో భోజనాలు పెడతామంటే ఇంత మండు వేసవికాలంలో అద్భుతం. చాలా బాగా జరిగిందని చాలా గర్వంగా తెలుగుదేశం కార్యకర్తగా చెప్పుకుంటున్నాం. చెప్పండి, అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. ఒక పెళ్ళిళ్ళలో ఫంక్షన్లు, విఐ ఫంక్షన్, ఎమ్మెల్యే ఫంక్షన్లు కూడా పెట్టలేని విందు మాకు పెట్టారని చంద్రబాబు లోకేష్ గారికి పదావి పొందనివ్వండి. కార్యకర్తలు గర్వంగా చెప్పుకున్నాం. మొత్తం అంతా ఒక పశువు పండగ అండి. ఇది పశువు పండగ వాతావరణం. గెలిచిన తర్వాత ఇంత దిగ్విజయంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఆ ఆకలితో ఉన్న వాళ్ళు సంతృప్తిగా భోజనం చేస్తున్నారు. చాలా బాగుందండి. అయితే చూస్తున్నాం కదా, ఇదంతా ఈ గ్యాలరీలో అంతా వివిఐపీస్ అందరికీ ఇక్కడే ఈ యొక్క వెజ్, నాన్ వెజ్
ఐటమ్స్గా వేరు వేరు స్టాల్స్గా పెట్టడం జరిగింది. అయితే మనతో కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు భోంచేస్తున్నటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఐటమ్స్ మాది పొంగనూరు నియోజకవర్గం అండి. నా పేరు సయ్యద్ సుహేల్ బాషా, మైనార్టీ లీడర్. నేను ఈరోజు ఎన్నడూ చూడని విధంగా ప్రతిష్టాత్మకంగా కడప పట్టణంలో 2025 మహానాడు జరగడం అనేది దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు మీరు అడిగిన విధంగా ఫుడ్లో నాన్ వెజ్ కానివ్వండి, వెజ్ కానివ్వండి, ఏదన్నా మనం హోటల్లో లేకపోతే ఒక పెళ్లిలో విందు భోజనాలకు పోయినప్పుడు ఎలా ఉంటుందో అలా విధంగా కోడిగుడ్డు కాడ నుంచి, స్వీట్ కాడ నుంచి, చికెన్ కర్రీ కాడ నుంచి, బగారా రైస్ కాడ నుంచి, కబాబ్ కాడ నుంచి అన్ని విధాలుగా సర్వ్ చేస్తూ, అదేవిధంగా వెజ్లో కూడా బగారా కాడ నుంచి వెజ్ కానివ్వండి ప్రతి ఒక్కటి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చిన అతిథులకు ఎవరికి కూడా కార్యకర్తకు కానీ, నాయకుడికి కానీ, అతిథులకు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రశాంతంగా భోజనం చేసే విధంగా సదుపాయాలు చేయడం జరిగింది. ఇలాంటి ఏసీ వాతావరణంలో ప్రశాంతంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడండి ఎంతమంది ప్రశాంతంగా భోజనం చేస్తున్నారో. ఇది తెలుగుదేశం పార్టీ ఘనత అంటే. అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదంతా ఏదైతే మహానాడు కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులందరూ ఇక్కడే భోంచేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా వెజ్ కౌంటర్లు, నాన్ వెజ్ రెండు వేరు కౌంటర్లుగా ఇదంతా వివిఐపి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడే భోంచేసే విధంగా అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయితే ఇందులో మనం చూస్తూ ఉన్నాం, వెజ్ ఓవైపు, నాన్ వెజ్ మరోవైపుగా ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం. మన ఇంట్లో జరిగే ఈ కార్యక్రమాలకు కూడా మనం హాజరు అయినప్పటికీ ఇలాంటి వంటకాలను మనం చేసుకోలేని పరిస్థితిలో ఉంటాము. కానీ ఈ మహానాడు కార్యక్రమంలో ఈ యొక్క పసుపుమయంగా మారిన కడప వాతావరణంలో ఇలాంటి పండుగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నట్టు ఈ తెలుగు తమ్ముళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఉదయజలిసి రావుతో శ్రీరామ్, కడప జిల్లా నుంచి. మహానాడులో మధ్యాహ్న భోజనాలు అద్భుతంగా ఏర్పాటు చేశారు. వెజ్, నాన్ వెజ్ వేర్వేరుగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 15 రకాల వంటకాలు అక్కడ వడ్డించారు. భోజనాలు బాగున్నాయని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. పెళ్లి భోజనాల కంటే కూడా అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. గతం కంటే గొప్పగా మహానాడు నిర్వహిస్తున్నారని అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. మహానాడు కార్యక్రమంలో మధ్యాహ్నం ఎవరైతే అతిరథ మహారథులు అందరూ ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇదంతా వివిఐపి క్యాబిన్. అయితే మొదట ఈ నాన్ వెజ్ కౌంటర్లో కూడా కాకినాడ కాజా, ఏదైతే ఈ ఆలు మసాలా వడతో పాటు ఎగ్గు, బిర్యానీ, చికెను, అంటే చికెన్లో కూడా 2 రకాల చికెన్ ఐటమ్స్, వాటితో పాటు పెరుగు పచ్చడి, వైట్ రైసు, ఏదైతే ఈ ఆవకాయ చట్నీతో పాటు సాంబారు, పెరుగు, వైట్ రైసు, ఈ ఐటమ్స్ దాదాపుగా నాన్ వెజ్లో కూడా 15 రకాల ఐటమ్స్ను నాన్ వెజ్ ప్రియులకు ఈ కౌంటర్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే మహానాడులో ప్రత్యేకంగా ఉదయం వంటకాలతో పాటు మధ్యాహ్నం వేళల్లో కూడా వచ్చే ఈ మహానాడు కార్యక్రమానికి వచ్చే వారందరూ ఇక్కడే భోజనాన్ని వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు మహానాడు కార్యక్రమంలో ఈ యొక్క వంటలను చూస్తే నోరూరించేలాగున్నాయి. ఎలా ఉన్నాయి వంటలు? ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భోజనాలు దాదాపు మన ఇళ్ళలో పెళ్ళిళ్ళకి జరిగేదానికన్నా కూడా ఇంకా ఎక్కువ రీతిలో మంచి వెజిటేరియను మరియు నాన్ వెజ్ అన్నీ కూడా మంచి వంటలు కూడా చేసి పెట్టినారు. సాంబార్ అయితే ఇంకా బాగుంది. ఇవన్నీ కూడా మంచి కార్యక్రమం. ఇంతమందికి చేయడం అనేది చాలా గొప్ప గర్వకారణం. కాబట్టి ఈనాడు మహానాడు మొదటి రోజు ఇటువంటి భోజనాలు ఇంకా రేపు కూడా ఇంకా ఉంది కాబట్టి ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి ఈ భోజనాలు అనేటివి కూడా ఇంకా ఉంటాయి. అందుకాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మహానాడును విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మన రాయలసీమ వాసిగా మీరేమంటారు? గతంలో నాన్ వెజ్ ఐటమ్స్ ఈ మహానాడు కార్యక్రమాల్లో ఉండేవి కాదు. మనం చూస్తూ ఉన్నాము, ఈ ఆవకాయ, చికెన్ ఐటమ్స్ని మనం చూస్తూ ఉంటే నోరు నుంచి ఎలాగున్నాయి. రాయలసీమ రుచులు కనిపిస్తూ ఉన్నాయి. రాయలసీమలో ఎక్కువగా ఈ యొక్క నాన్ వెజ్ అనేది ఎక్కువ కూడా తింటారు. అదేవిధంగా రుచులు కూడా మామిడికాయ చికెన్ అనేది బాగా ఉంది ఈరోజు చేసినటువంటి వంటకాలలో. అంతేకాకుండా ఈ యొక్క రాయలసీమలో ఎక్కువ కూడా కారం అనేది అది కూడా కారం కూడా సమపాలలో వేసినారు. ఇటు రాయలసీమ వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు, ఇటు కోస్తాంధ్ర వాళ్ళకు కూడా సరిపోయే విధంగా వేసినారు. అన్ని కూడా వంటలు కూడా బాగా ఉన్నాయి. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? వంటలు ఎలా ఉన్నాయి?
ఆళ్ళగడ్డ. నేను ఆళ్ళగడ్డ మున్సిపల్ కౌన్సిలర్. మా అఖిలమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేమందరము ఇక్కడికి రావడం జరిగింది మహానాడుకు. అలాగే ఈ మహానాడులో ఈ వంటలు ఎలా ఉన్నాయంటే ఎక్సలెంట్గా మన రాయలసీమ వాళ్ళకు కాకినాడ కాజా పరిచయం చేశారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే నాన్ వెజ్లో కానీ ఎగ్ కానీ అలా మొత్తం మన పెళ్ళిలో ఎలా ఉంటుందో అలాగే ఈ వంటకాలు ఇలా చేయడం జరిగింది. గతంలో జరిగిన మహానాడు కార్యక్రమాల్లో ఇలాంటి పెద్ద పెద్ద జర్మన్ సెట్స్ కావచ్చు, ఇలాంటి క్లైమేట్ ఉండేది కాదు. కడపలో రాయలసీమ జిల్లాల్లో ఒకటైన కడపలో ఇలాంటి మహానాడు నిర్వహించడం పట్ల రానున్న రోజుల్లో ఎలా ఉంటుందంటారు టీడీపీ పార్టీ? టీడీపీ పార్టీ రానున్న రోజుల్లో ఇంకా బలం పుంజుకొని ఇప్పుడు మన సీఎం గారు చెప్పినట్టు ఇప్పుడు కడప జిల్లాలో 7 సీట్లు మాత్రమే తీసుకున్నాము. నెక్స్ట్ 10 సీట్లు కూడా కొట్టాలని మన చంద్రబాబు నాయుడు ఇప్పుడే చెప్పారు. అదే స్ఫూర్తితో అందరము పనిచేసి నెక్స్ట్ ఇదే ఆయన మాట నిలబెట్టుకున్నామని మనసారా కోరుకుంటున్నాం. చాలా అద్భుతంగా వంటకాలు పెట్టడం జరిగింది. గతంలో మహానాడు కార్యక్రమాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. ఎలా ఉంది ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉంది? నేను మహానాడు ఇది 3వ మహానాడు నేను చూస్తున్నాను. ఈ ఒంగోలు మహానాడు చూశాను, రాజమండ్రి మహానాడు చూశాను. అంతటికంటే ఈ కడపలో జరుగుతున్న మహానాడు చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే చాలామంది ఏమనుకున్నారంటే కడపలో మహానాడు జరుగుతుంటే అంత సక్సెస్ కాదనుకున్నారేమో, కానీ నాకు తెలిసి చూసిన మహానాడుల్లో ఇది ఒక చాలా అద్భుతమైన మహానాడు అనుకుంటున్నాను. వేలాది మందిగా ఇక్కడ లక్షలతో జనాలు తరలి వచ్చారు ఇక్కడికి. ఇక్కడ వంటకాలు చూస్తే మన ఇంట్లో ఒక ఫ్యామిలీకి చేసుకోనికే వంట ఎట్లా అనిపిస్తుంది, అలాంటిది ఇంత లక్షల మందికి ఇలా అద్భుతమైన వంటలు చేసి పెట్టడం చాలా గొప్పతనంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక మహానాడికే సాధ్యమని అనుకుంటున్నాను నేను. అయితే మరి కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, నాన్ వెజ్ ఐటమ్స్ భోంచేస్తూ ఉన్నారు, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఈ తెలుగు మహానాడు అనేది తెలుగు ప్రజల యొక్క మహా పండుగ. తెలుగుదేశం పార్టీకే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువాడికి కూడా ఇది మహానాడు అనేది తెలుగు పండుగగా గుర్తించాలా. ఎందుకంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని పెట్టిన తర్వాతే ప్రతి ఒక్కరికి రాజకీయం తెలిసి ప్రతి గల్లీలో కూడాను, ప్రతి ఒక్క పట్టణంలో పల్లెల్లో కూడాను మహానాడు జరుపుకునే విధంగా ఒక తెలుగువారికి పండుగగా తీసుకొచ్చారు. మహానాడికి ప్రత్యేక గుర్తింపే ఈ భోజనాలండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్రాల్లో నలుమూలల నుండి వస్తారు. ప్రతి ఒక్క కార్యకర్త, సామాన్య కార్యకర్త నుంచి కూడా ప్రతి అధినాయకుడి వరకు కూడా ఒకటే భోజనం, ఒకటే మెనూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అందరూ సమానే అనే భావంతో ఇక్కడ ఈ 3 రోజులు మహానాడులో భోజనాలు ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాకినాడ కాజా కాడి నుంచి రాయలసీమ రుచుల కాడి నుంచి అన్నీ కూడాను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడాను ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడాను పార్టీ అందిస్తుంది. దీన్ని నిజంగా చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. అది మైలవరం నియోజకవర్గం అండి, రెడ్డిగూడెం ఉంది. అయితే చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ మహానాడు కార్యక్రమంలో ఏర్పాటు చేస్తున్న ఈ భోజన కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఇందులో ప్రధానంగా దాదాపుగా 13 జిల్లాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం చూసిన తర్వాత ఇక్కడ భోజన కార్యక్రమాలు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి మహానాడుల కంటే ఈసారి జరుగుతున్నటువంటి మహానాడు చాలా ప్రత్యేకంగా ఈ యొక్క వంటకాలను చూస్తే నోరూరించేలాగా ఉన్నాయి, ప్రత్యేకంగా ఉన్నాయంటూ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చెప్తున్నట్లు. డిజైన్స్ రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కడప జిల్లా మహానాడు నుంచి.